రెడ్డి చెప్పుకోవాలి మా డిఎం గారు మొత్తం దగ్గర మొత్తం చెప్పించేసిండు. రేపటి మొర్రం కూడా కొట్టిస్తాం. దుమ్ము ధూళి మన్ను మశాడం పడబడ్డట్టు నీళ్ళు పడుతున్నారు. అది వరకు మేఘారెడ్డి వచ్చినాక మంచి డిఎం వచ్చినాక మేఘారెడ్డితో కలిసి మొత్తం మంచిగా చేసేసి. ఇప్పుడు దీనికి ఏమన్నా సీసీ రోడ్ లాగా ఏమన్నా చేస్తారా? ఇంకేమన్నా ఆలోచన పంపించారు, పైకి పంపించారు, హెడ్ ఆఫీస్ పంపించారు, ప్రభుత్వం పంపించారు. అయితే టైం పడుతుంది. నిత్యం ఎన్ని బస్సులు డిఎం గారు పోయి మళ్ళీ మేఘారెడ్డితో అడిగాను చేద్దాము ఏమంటారు మరి ఎమ్మెల్యే అనుకూలంగా ఉన్నాడా? నిత్యం ఎన్ని బస్సులు వస్తుంటాయి? 60-70 సింగల్, 60-70 బస్సులు వస్తాయి. బస్సులు 60 సింగల్. అంటే ప్యాసింజర్లు ఎంతమంది? మొత్తం ఇటుకెళ్ళి పోతాయి. ప్యాసింజర్లు ఎంతమంది ఎక్కుంటారు? ఇక్కడ బస్సుకు 30-40 మంది ఎక్కుతుంటారు. సెంటర్ కాదు, ఇది సెంటర్ పాయింట్. మెయిన్ ఇక ఓల్డ్ బస్ స్టాండ్, ఓల్డ్ సిటీ ఇక్కడ ఉంటది. ఇక్కడ మొత్తం న్యూ సిటీ. గత 10 ఏళ్ళ పట్టుకోలేదు అది పట్టుకోలే. ఇప్పుడు మొత్తం మా డిఎం గారు వచ్చి ఎమ్మెల్యే తోడుకొని మంచిగా చేపించారు. బస్ స్టాండ్ కట్టించాను, కుర్చీలు వేపించింది మా డిఎం గారు. దీన్ని కూడా ఇంకా ఎక్స్చేంజ్ చేసేది ఉందట కదా ఆలోచన? ఉంది కానీ ఇంకా టైం తీసుకుంటారు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా బిజీలో ఉన్నారు కదా. మొన్న సర్పంచ్ ఎలక్షన్లు వచ్చే మున్సిపాలిటీ రేపు పోయి కలుస్తారు. నిదానంగా పోయి కలిసి ఏదో చేస్తలేందుకు మీకు చేసింది కనపడుతూనే ఉంది. మేఘారెడ్డి చేసింది కనపడుతూనే ఉంది. ఎక్కడ పోయిందా ఇంకా జనాల మనసు ఏముందో పొద్దుపోతుంది. సరే మంచిదే పెద్దవానికి. నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? బృంగి సుభాష్ నా పేరు. ఎక్కడ ఉంటారు మీరు? నేను వనపర్తియా? సొంత ఊరు కొండారెడ్డిపల్లి. ఇక్కడ డాక్యుమెంటేషన్ వనపర్తి జనాలు ఆయన చేసిన అభివృద్ధి గురించి, మంచి పనుల గురించి కాంగ్రెస్ కు పట్టం కట్టాలని చూస్తున్నారు. చాలా మంచిగా చేస్తున్నాడు ఆయన. ప్రజలకు కూడా తగినంత సాయం చేసి అభివృద్ధికి పాటుపడుతున్నాడు. ఉన్నాడు 24 గంటలు ఉంటున్నాడు. ఇప్పుడు ఈ రోడ్లు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ రోడ్లు మంచిగా ఉన్నాయి సార్. సీసీ రోడ్లు అయినాయి అన్ని మంచిగా. సీసీ రోడ్లు చేసిండ్రు. మొన్నపడిలా మంచి డెవలప్ అయింది. పథకాలు అన్ని ఓటెంక ఓటి సక్సెస్ అవుతున్నాయి. అట్లా మళ్ళీ కాంగ్రెస్ కు బాగున్నావా? నేనైతే బాగానే ఉన్నా. నువ్వు బాగున్నా కానీ వనపర్తి జనాల మనసులో ఏముందో నాకు అది కావాలి. వనపర్తి జనాల మనసుల మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుంది. మళ్ళా ఇందిరమ్మ రాజ్యం వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని ప్రతి ఒక్క మనిషి వ్యవసాయదారుల నుంచి ఉద్యోగస్తుల వరకు అదే నాడితోటి, అదే మనసుతోటి నిశ్చితంగా ఉన్నారు. ఎప్పుడు వేద్దామనే ఆలోచన మీద ఉన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో అందరికి వస్తున్నాయి. సన్న బియ్యం బాగానే ఉన్నాయి. ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇక్కడ రోడ్లు ఇప్పుడే డెవలప్మెంట్ రోడ్లు బాగానే జరుగుతున్నాయి. రోడ్లు బాగానే ఉన్నాయి. అంత బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారం ఎట్లా ఉన్నది? ఇప్పుడు ఎమ్మెల్యే గారు పిలిస్తే పలికే మనిషి, పిలిస్తే పలికితే మనిషి. ఎవరు చిన్న ఆపద వచ్చినా ఫోన్ చేస్తే లేపుతాడు. అటువంటి వ్యక్తి. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు అట్లా లేపకుండా. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయన్న? ఇక్కడ మొత్తం 33 వార్డులు. 33 వార్డులలో మరి ఈ 33 వార్డులలో ఏ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుంది అని అనుకుంటారు? ఇక 99% కాంగ్రెస్ 99 అట 99%. ఏం పేరు తాత? సిగ్గిపడతావు? ఏం పని చేస్తావు? వ్యవసాయం పని చేస్తావా? ఎటు మారుతుంది? ఎలక్షన్లు ఉన్నాయిగా ఇప్పుడు. ఎటు కూస్తుంది? పండుగ పేరు మీద ఓట్ల పండుగ వచ్చిందిగా. ఎవరిని కోరుకుంటుంది మనసు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది? ఏం పని చేస్తావు? వ్యాపారం చేస్తారా? కొంచెం ఇటు రావే. అయితే ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మీది ఎన్నో వార్డు? 11వ వార్డు. అంటే ఎట్లా ఉన్నది ఇప్పుడు? మన ఎమ్మెల్యే గారి సహకారం ఎట్లా ఉన్నది? ఇప్పుడు రోడ్లు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? కాదు ఇక్కడ అవన్నీ అయితే తెలియదు కానీ నేనైతే ఓటు మాత్రం కాంగ్రెస్ కి ఇస్తా అంటున్నాడు. అవునా?
ఆ. ఎందుకు పిలా గవర్నమెంట్ ఉంది కదా ఇప్పుడు ఆ, అంటే గవర్నమెంట్ ఉందానా లేకపోతే మేఘారెడ్డి మీద ప్రేమతోటా లేదా గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఉన్నది. మరి మేఘారెడ్డి వేసి ఉంటాడు అది ఏమన్నా కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు అయితే దానికి చేయడం వాళ్ళే చేస్తారు కదా ఆ, మీతో అయితే ఇప్పుడు ఏనికి లేదు కదా మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో మారు ఆ, ఎమ్మెల్యే ఎలక్షన్లో మారు అట్లా చెప్తాడు పోయాగా అది కాంగ్రెస్ మొత్తం నర ఇంకించుకుంది అది అంతేనా అంతేనా ఇప్పుడైతే అదే ఉంది కదా ఆ. లేకపోతే వేరే